జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం దూకుడుగా అయితే సాగలేదు. ఆయనకు జ్వరం రావడం, అనారోగ్య ఇబ్బందులు తలెత్తడంతో అనకాపల్లి, తెనాలి వంటి చోట్ల మాత్రమే ప్రచారం చేశారు. ఈ మధ్యలో చంద్రబాబుతో కలిసి ఉమ్మడిగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రచారం చేపట్టారు. ఇప్పుడు పవన్ తన జోరు పెంచుతున్నారు. లేటెస్ట్గా పవన్ ప్రచారానికి సంబంధించి జనసేన రూట్ మ్యాప్ని రెడీ చేసింది. దాని ప్రకారం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్ గట్టిగానే ఉండబోతోంది. ఇక నుంచి వరుస పర్యటనలతో ఏపీ మొత్తం పవన్ పర్యటిస్తారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, పవన్ రోజుకి 2కు తక్కువ లేకుండా ప్రచార సభలలో పాలు పంచుకుంటారు అని చెబుతున్నారు. ఈ ప్రచారం కూడా జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారని తెలుస్తోంది. అదేవిధంగా ఇదే నెలలో ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలలో కూడా జనసేనాని పవన్ పాల్గొంటారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి మరికొన్ని సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అని జనసేన పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. నామినేషన్ల పర్వం ఏపీలో మొదలైంది. ఇప్పటిదాకా ప్రచారం ఒక ఎత్తు, ఇక మీదట మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. రానున్న కొద్ది రోజులు చాలా కీలకం. అందుకే అభ్యర్థుల నామినేషన్లు ఒకవైపు జోరుగా సాగుతుంటే పవన్ ఎన్నికల ప్రచారం కూడా మరోవైపు స్పీడ్ ఎక్కించనున్నారు. అలా ఏపీ అంతా చుట్టి రావాలని, ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి టీడీపీ కూటమికి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేయాలని పవన్ భావిస్తున్నారంట. సో ఏపీలో మరో 2 రోజుల నుంచి జనసేనాని సుడిగాలి పర్యటనకి రంగం సిద్ధమైంది అన్నమాట.